హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సుప్రీంకోర్టు సంచలనం అండి. 31 జనవరి 2020 తర్వాత పదవీ విరమణ చేసిన వారు, అలాగే త్వరలో రిటైర్ కాబోతున్న వారికి ఈ విషయం గమనించకపోతే తీవ్ర నష్టమే అంటూ అప్డేట్ రావడం జరిగిందనమాట. మరి పూర్తి వివరాలు ఏంటనే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 31 జనవరి 2010 సంవత్సరం తర్వాత ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన వారు, అలాగే ప్రస్తుతం సర్వీస్లో ఉండి రిటైర్ కొద్ది నెలల్లో లేదా సంవత్సరంలో రిటైర్ కాబోతున్న వారు ఒక అత్యంత కీలకమైన నిబంధన గురించి తెలుసుకోకపోతే భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. ఇది కేవలం ఒక చిన్న సమాచారం మాత్రమే కాదు, మీ జీవితకాల కష్టార్జితంపై నేరుగా ప్రభావం చూపే అతి ముఖ్యమైన విశ్లేషణ. 2010 జనవరి 31 తేదీ నుండి నేటి వరకు రిటైర్ అయిన వేలాది మంది పెన్షన్లు తమకు తెలియకుండానే ఒకే ఒక నిబంధన కారణంగా లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి అదనంగా చెల్లిస్తూ ఉన్నారు. అయితే మరో 6 నెలల్లోనో లేదా ఏడాదిలోనో లేదా 2 ఏళ్లలోనో రిటైర్ కాబోతున్న వారు కూడా ఈ విషయంపై అవగాహన ఉంటేనే వారు తమ కమ్యూటేషన్ తీసుకోవాలా వద్దా అనే సరైన నిర్ణయాన్ని అయితే తీసుకోగలరు. అసలు ఈ యొక్క ఆర్థిక చిక్కుముడి ఏమిటి? 2010లో ప్రభుత్వం మార్చిన ఆ ఒక్క నిబంధన పెన్షనర్ల జేబులకు ఎలా చిల్లు పడుతుంది అనే విషయాలను మనం ఇక్కడ చాలా లోతుగా మరియు వివరంగా చర్చించుకుందాము. ముందుగా కమ్యూటేషన్ అంటే ఏమిటో మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత తనకు ప్రతి నెల వచ్చే పెన్షన్లో కొంత భాగాన్ని, అంటే గరిష్టంగా 40% వరకు వదులుకోవడానికి సిద్ధపడితే దానికి బదులుగా ప్రభుత్వం ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును అందిస్తుంది. అంటే రాబోయే 15 ఏళ్లలో మీరు పొందే పెన్షన్ భాగాన్ని ముందే ఒకేసారి తీసుకోవడం అన్నమాట. లంసమ్ అమౌంట్ అంటాము. సో ఈ విధంగా చేయటం వల్ల ఈ విధంగా లభించే కమ్యూటేషన్ మొత్తంపై ఎటువంటి ఆదాయ పన్ను ఉండదు, ఎటువంటి ట్యాక్స్ ఉండదు. సో మనకు 10 లక్షలు రాని, 20 లక్షలు రాని, 30 లక్షలు రాని కమ్యూటేషన్ కింద ఎంత వచ్చినా సరే పన్ను ఉండదు. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ప్రయోజనం. సో అది 10 లక్షలు కావచ్చు, 30 లక్షలు కావచ్చు. దీనివల్ల రిటైర్మెంట్ సమయంలో పిల్లల పెళ్లిళ్లకు లేదా ఇతర అత్యవసరాలకు ఒకేసారి నగదును అందుబాటులోకి అయితే వస్తుంది. అయితే ఈ ఏక మొత్తానికి బదులు ప్రభుత్వం మీద కమ్యూటేషన్ చేసిన ప్రతి భాగానికి మీ యొక్క పెన్షన్ నుంచి రికవరీ అనేది చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఈ రికవరీ ప్రక్రియ సరిగ్గా 15 సంవత్సరాల పాటు, అంటే 180 నెలల పాటు కొనసాగుతుంది. 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత మీ పెన్షన్ మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఇది దశాబ్దాలుగా వస్తున్న ఒక సాధారణ ప్రక్రియ. అయితే అసలు సమస్య 2010లో వచ్చిన వేతన సవరణ నివేదికతో మొదలైంది. ఫిబ్రవరి 1, 2010 తేదీ నుండి పెన్షన్ కమ్యూటేషన్ లెక్కింపు విధానంలో ప్రస్తుతం ఒక వివాదాస్పదమైన మార్పును అయితే ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అంత ముందు వరకు ఉన్న మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఈ ఫ్యాక్టర్ అనేది పెన్షనర్ వయసు ఆధారంగా నిర్ణయించబడే ఒక సంఖ్య. ఈ మార్పు వల్ల పెన్షన్లు పొందే మొత్తం లంసమ్ అమౌంట్ తగ్గిపోయింది, కానీ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే కాలపరిమితి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇది సహజ న్యాయ సూత్రాలకు మరియు సాధారణ గణిత సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. మరి ప్రభుత్వం ఎక్కువ డబ్బు ఇచ్చి ఎందుకు తక్కువ కాలం రికవరీ చేస్తుంది అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. సో దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒకవేళ మీరు 2010 జనవరి 1కి ముందు రిటైర్ అయి ఉంటే, పాత నిబంధన ప్రకారం మీరు ₹1 పెన్షన్ కమ్యూట్ చేస్తే మీకు వచ్చేది సుమారు ₹125.52 వచ్చేవి. దీని అర్థం 60 ఏళ్ల వయసులో ఒక వ్యక్తికి వర్తించే 10.46 రెట్లు అనే ఫ్యాక్టర్ ఆధారంగా లెక్కించేవారు. ఉదాహరణకు మీరు నెలకు ₹1000 కమ్యూట్ చేస్తే మీకు ₹125,520 ఒకేసారి లంసమ్ అమౌంట్ అందేవి. ప్రభుత్వం మీ దగ్గర నుంచి 180 నెలల పాటు, అంటే ₹1000 రికవరీ చేస్తూ ఉంది.
ఆ రికవరీ అమౌంట్ వచ్చేసి 1,80,000 అయ్యింది. సో మనకు వచ్చేది 1,25,000, మన దగ్గర నుంచి రికవరీ చేసేది 1,80,000 అనమాట. సో కాబట్టి ఇక్కడ వడ్డీ మరియు ఇతర రిస్క్ ఫ్యాక్టర్లను కలిపిన అది సహజంగానే ఉండేది. కానీ ఫిబ్రవరి 1, 2010 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త నిబంధనల ప్రకారంగా అదే వయసు గల వ్యక్తికి ఫ్యాక్టర్ అనేది 10.46 నుంచి 8.194కి తగ్గించారు. అదేవిధంగా రూ. 1,000 కమ్యూట్ చేస్తే మీకు కేవలం ఇప్పుడు రూ. 1,00,000 మాత్రమే లభిస్తాయి. అంటే మీకు అందే మొత్తం దాదాపు రూ. 25,000 అనేది తగ్గిపోయింది. సుమారు 20% నష్టము. అయినప్పటికీ రికవరీ కాలం మాత్రం అదే 180 నెలలు కొనసాగుతూనే ఉంది. మరి 20% తక్కువ డబ్బు ఇచ్చి కూడా అంత్యకాలం రికవరీ చేయడం అనేది పెన్షన్లను నిలువున దోచుకోవటమే అవుతుంది. ఒక సాధారణ నిష్పత్తి లెక్క ప్రకారం చూసినా ప్రభుత్వం ఇచ్చే మొత్తం తగ్గినప్పుడు రికవరీ చేసే కాలం కూడా తగ్గాలి కదా. పాత పద్ధతిలో రూ. 125కి 180 నెలలు రికవరీ ఉంటే, కొత్త పద్ధతిలో రూ. 100 కేవలం 144 నెలలు లేదా 12 సంవత్సరాలు మాత్రమే రికవరీ ఉండాలి కదా. కానీ ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ల పాటు వసూలు చేస్తూ ఉండటం వల్ల పెన్షన్లు చివరి 3 సంవత్సరాల పాటు అనవసరంగా తమ పెన్షన్ నుంచి కోల్పోతున్నారు కమ్యూటేషన్ రూపంలో. ఇక భవిష్యత్తులో రిటైర్ కాబోతున్న వారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచారు. వయసు పెరిగే కొద్దీ కమ్యూటేషన్ ఫ్యాక్టర్ మరింత తగ్గుతుంది. మరి 62 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యే వారికి ఒక 62 ఏళ్ల వయసులో రూపాయికి కేవలం రూ. 95 మాత్రమే అందే అవకాశం ఉంది. అంటే వీరు ఇంకా 10,000 ముందస్తుగానే తీసుకుంటే ప్రభుత్వం సుమారుగా 18,000 రికవరీ చేస్తుంది అన్నమాట. ఇది దాదాపు 88% వడ్డీతో సమానం. ఏ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ కూడా ఇంత భారీ స్థాయిలో వడ్డీని వసూలు చేయదు. ఈ సమస్యపై పెన్షనర్ల సంఘాలు తక్షణమే స్పందించి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం వినతి పత్రాలు ఇవ్వడంతో పరిష్కారమయ్యే విషయమే కాదు. ప్రభుత్వంతో గణాంకాలతో సహా వివరణాత్మక చర్చ జరపాలి. ప్రధాన డిమాండ్ ఏమిటంటే కమ్యూటేషన్ వాల్యూ తగ్గించినందుకు అనుగుణంగా రికవరీ కాలాన్ని కూడా 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు హేతుబద్ధీకరించాలి. రిస్ట్రిక్షన్. సో దీనిపై ఇప్పటికే కొంతమంది కోర్టులను ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం మోర్టాలిటీ రిస్క్ అనే సాకునైతే చూపుతోంది. అంటే కొంతమంది పెన్షనర్లు 15 ఏళ్ల కంటే ముందే మరణిస్తారు కదా. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి అందరి దగ్గర మేము 15 ఏళ్ళు వసూలు చేస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ నేటి కాలంలో మెరుగైన వైద్య సదుపాయాల వల్ల సగటు జీవితకాలం పెరిగింది కాబట్టి ఈ పాత వాదన ఏమాత్రం చెల్లదు. చట్టపరంగా సుప్రీంకోర్టు కూడా ఇటువంటి పాలసీ విషయాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో అంతగా జోక్యం చేసుకోదు త్వరగా. కాబట్టి పెన్షనర్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రజాప్రతినిధులపై, ఎమ్మెల్యేలపై మరియు మంత్రులపై ఒత్తిడి తీసుకురాగలగాలి. ఈ అన్యాయాన్ని సరిదిద్దకపోతే లక్షలాది మంది పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని భరించాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో రిటైర్ కాబోతున్న వారు తమ ఆర్థిక అవసరాలను బట్టి ఈ మేరకు కమ్యూటేషన్ అవసరమా లేదా తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. అనవసరంగా ఈ ట్రాప్లో పడి లక్షల రూపాయలను ప్రభుత్వానికి తారపోయవద్దు. మీ కష్టార్జితాన్ని మీకు దక్కాలంటే ఈ యొక్క రికవరీ కాలాన్ని తగ్గించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఏకైక మార్గం ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే. దీనిపై మీ అభిప్రాయం ఏంటని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.